గణేశాయ నమః. మాలాంకుండీం చ ఢమురం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవ్రతం దత్తాత్రేయం నమామ్యహం. గణేశాయ నమః. హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి తాడి రామచంద్రారెడ్డి గారికి, అలాగే ముఖ్య అతిథులు మన ప్రియతమ డాక్టర్ గారు, మనందరికీ తెలిసినటువంటి వారే. ఇలాంటి కార్యక్రమాలకి అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తి మన జిఎస్ఎన్ రెడ్డి గారు. అలాగే మనకి ఈ కార్యక్రమం ఇలా ఏర్పాడవడానికి అసలైనటువంటి కారకులు, దీని అందరికీ కూడా మూల పురుషులైనటువంటి ఖండవెల్లి సూర్యనారాయణ గారు కూడా, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అలాగే చాలా ముఖ్య అతిథులు అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఎవరూ సామాన్యులు కాదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సేవ చేసిన కారణం చేతే వాళ్ళకి ఇక్కడికి రావాలనేటటువంటి, అంటే రాగలిగేటటువంటి అర్హత సంపాదించుకున్నారు. ముందర పిలవడం వేరు, పిలవడం చాలామందిని పిలుస్తాం, కానీ ఇక్కడికి రావాలంటే ఇలాగ ఒక ముఖ్య అతిథి కింద ఉండాలంటే వాళ్ళకి ఎంతో కొంత అర్హత ఉండాలి కదా. అలాంటి అర్హత సంపాదించుకున్న వాళ్ళే మనకి ఇక్కడ కనపడే వాళ్ళందరూ కూడా. అయితే పూర్వజన్మ సుకృతమో అదృష్టమో తెలియదు, కానీ భారతదేశంలో పుట్టాం మనం అందరం కూడా. అయితే దురదృష్టం ఏమిటయ్యా అంటే మన దేశం యొక్క గొప్పతనం మనం తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. కారణం ఏమిటి? గొప్పతనం పుట్టడమే, కానీ తెలుసుకోలేకపోవడం దురదృష్టం. అయితే తెలుసుకోవాలంటే ఏం చేయాలయ్యా అంటే, ఒకటి ఇలాంటి పెద్దలు చెప్పిన మాటలు వినాలి, లేదా రెండు కొన్ని రోజులైనా సరే ఏదో దేశానికి వెళ్ళి రావాలి. ఏదో దేశానికి వెళ్ళి, దిక్కుమాల దేశానికి వెళ్ళి ఓ 10 రోజులు 15 రోజులు కనీసం ఉంటే అక్కడ వాళ్ళు పడుతున్న దిక్కుమాల బతుకు మనం చూస్తే, మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా మన దేశానికి అని అనిపిస్తే అప్పుడు కానీ మన దేశం యొక్క గొప్పతనం మనకు తెలియదు. కానీ మన దురదృష్టం ఏంటంటే మనం ఎక్కడెక్కడే తిరుగుతాం నూతిలో కప్పల్లాగా, ఎక్కడే ఉంటూ ఎక్కడే జీవిస్తూ మన దేశాన్ని మనం తిట్టుకుంటాం. అర్థమైందా? మన దేశాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాం. అయితే చాలా ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి పెద్ద అసలైనటువంటి వ్యక్తి మూలపురుషుడు ఎవడయ్యా అంటే కనుక డాక్టర్ మనకి కేశవ్ బలిరామ్ హెడ్కేవార్ గారు. ఆయన స్థాపన చేశారు 100 సంవత్సరాల క్రితం ఈ యొక్క వ్యవస్థని. అలాంటి నిస్వార్థ పరులు మొట్టమొదటి ప్రారంభం చేసిన కారణం చేతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు మనందరం కలుసుకునే అవకాశం వచ్చింది. అయితే 100 సంవత్సరాల వరకు మనకి ఇందులో పాల్గొనే అవకాశం రాకపోవడం ఇంకొక దురదృష్టం. ఎందుచేతనంటే ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దీంట్లోనే ఉంది కదా. అలాగే మన ఎంపీపీ గారైన గౌడ వెంకటరామన్ గారిని కూడా వేదికమంది, అలాగే సూర్యశెట్టి వెంకటరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఇక్కడ సంతోషం, స్వాగతం. ఇది ఇందాక చెప్పుకున్నట్టు దీని పేరే స్వయం సేవక్ సంఘ్. ఎందుకు నేను ఇంత వివరంగా చెప్తున్నానంటే మనందరూ కొత్త వాళ్ళం, ఏదో మామూలుగా రమ్మన్నారు, ఏదో సంఘం అన్నారు అని చెప్పి వచ్చాం. కానీ అసలు దీని విషయం ఇక్కడికి రమ్మడానికి కారణం ఏమిటి, మనం ఏం తెలుసుకోవాలి? ఇంతమంది పెద్దలు వాళ్ళకి ₹1 దీనివల్ల లాభం లేకుండా ఎందుకు ఇంత పట్టుబట్టి మనల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు? మమ్మల్ని తీసుకురావడం అంత ఆషామాషి విషయం కాదు. ఇలాంటి పెద్దలు తీసుకురావడం సులువే, కానీ మిమ్మల్ని నన్ను తీసుకురావడమే చాలా కష్టం. కారణం ఏంటంటే మనకి ఏదైనా ప్రయోజనం ఉంటే కానీ అక్కడికి వెళ్ళాం. ఒక గుడికి వెళ్ళాలన్నా దానివల్ల మనకి ఏదో కోరిక తీరుతుంది కాబట్టి వెళ్తాం. అంచేత కనీసం ప్రసాదం ఉందేననే వెళ్తాం తప్ప ఏ ప్రయోజనం లేకుండా మీరు నేను అక్కడికి కథలనేటువంటి వ్యక్తులు వచ్చామంటే అది ఆ సామాన్య విషయం కాదు. ఇక్కడికి వాళ్ళు తీసుకొచ్చారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అయితే దీని పేరే స్వయం సేవక్ సంఘ్. అంటే ఎవడో చెప్తే సేవ చేయడం కాదు, స్వయం నీ అంతటికి అనిపించాలి. ఏమనిపించాలి? మనం దేశం కోసం మనం ఏం చేస్తున్నాం, సమాజం కోసం మనం ఏం చేస్తున్నాం, మన కోసం మనం ఎలాగ చేసుకుంటాం. దురదృష్టం ఏంటంటే మన కోసం కూడా మనం చేసుకోలేకపోతున్నాం ఇంట్లో. దానికి 10 మంది మనుషుల్లో మిషన్ల మీద ఆధారపడ్డాం. కానీ అసలు మన కోసం మనం కాకుండా దేశం కోసం ఏం చేస్తున్నాం, ధర్మం కోసం ఏం చేస్తున్నాం, ఎంతో కొంత చేయవలసినటువంటి బాధ్యత మనకుందా లేదా అనేటటువంటి విషయాలన్నీ తెలియజెప్పేటటువంటి ప్రధానమైనటువంటి సభ ఇది. అయితే ఇక్కడ మనం అందరం అనుకుంటాం, ఏమండి ఈ సభలు ఇవన్నీ కూడా ఈ రోజులు అవసరమా? రాజకీయాలు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యవస్థ ఉంది కదా,
ఇవన్నీ ఉండగా ఈ సంఘాలు ఎందుకంటే అవన్నీ చేస్తున్నాయి కదా అని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రయోజనము ఆశించకుండా పరోపకారం ఇదం శరీరం, దేహాన్ని శరీరాన్ని త్యాగం చేసేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి ఒక్క ఆర్ఎస్ఎస్లో మాత్రమే ఉంటాడు, అనుమానం ఏమీ లేదు. ఆర్ఎస్ఎస్ మనకి ఎవరిని అందజేసింది? ఈ యొక్క సిద్ధాంతం ద్వారా. అంటే ప్రస్తుతం మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి లాంటి గొప్ప వ్యక్తులందరినీ మనకు అందజేసింది ఆర్ఎస్ఎస్. ఒక్కసారి ఊహించుకోండి, ఒక 10 ఏళ్ల క్రితం ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించని పరిస్థితి వస్తే మన పరిస్థితి ఎలా ఉండేది ఊహించుకోగలమా? ఈ పాటికి వేరే దేశానికి సగం ఉమ్మడైపోయేటటువంటి వాళ్ళం. ఈ పాటికి వేరే దేశాలతో ఎన్నో యుద్ధాలు వచ్చేటటువంటివి. ఎంతోమంది ఈ పాటికి ఎంతోమంది చనిపోయేటటువంటి వారు, చనిపోయినా మాట్లాడకుండా వాళ్ళకి సేవ చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇతర దేశాలతో సమానంగా పోటీపడి మళ్ళీ మా హిందూ మతం, హిందూ దేశం సామాన్యమైంది కాదు, మేము తలుచుకుంటే ఏవైనా చేయగలం, ఎవరికి భయపడవలసిన అవసరం మాకు లేదు అని ఎత్తి చూపగలిగేటటువంటి శక్తి ఒక ఆర్ఎస్ఎస్ అనేటటువంటి సంఘంలో మొట్టమొదట ఒక కార్యకర్తగా ఉన్న వ్యక్తి వల్ల వచ్చింది. ఇదంతా కూడా ఈ ఆర్ఎస్ఎస్లో ఉండే గొప్పతనం ఏమిటయ్యా అంటే వాళ్ళకి కుటుంబం కానీ శరీరం కానీ ఏది అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలంటే దేశం ముఖ్యం, దేశం తర్వాతే దేహం, దేహం తర్వాతే శరీరం, కుటుంబం. ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. అయితే అలాంటి లక్షణాలు కలగడం అనేది అసంభవం. ఎంచేత మనలో మనకే దేశం కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఉండలేము. కానీ ఒక ఆర్మీ కానీ ఒక జవాన్ కానీ చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. కారణం ఏంటంటే వాడిలో ఉండే దేశభక్తి. ఇంకా ఆర్మీ వాళ్ళకి ఒక పెన్షనో, ఒక జీతమనో, ఒక వ్యవస్థనో అన్నీ ఉన్నాయి. కానీ ఏ జీతభత్యాలు లేకుండా దేశం కోసం బతుకుతూ దేశం కోసం చనిపోయేటటువంటి వ్యవస్థ ఒక్క ఆర్ఎస్ఎస్లో ఉండేటటువంటి కార్యకర్తకు మాత్రమే ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒకానొక సమయంలో జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉగ్రవాదులు, తీవ్రవాదులు అందరూ కూడా ఇక్కడ కనుక ఆగస్టు 15 రోజులు కనుక జెండాని ఎగరవేస్తే ఎగరేసిన వాడిని చంపేస్తామన్నారు. అంటే ఎవరు ఎగరేస్తావో చూస్తామంటే ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరేయడానికి ఎవడూ రాలేదు. ఆ సమయంలో జెండా ఎగరవేసి ఎవడు చంపుతాడో చంపని గుండెలు పట్టుకున్నవాడే నరేంద్ర మోడీ గారు. చచ్చిపోతాను, నేను చచ్చిపోవడం కన్నా దేశం జెండా ఎగరడం నాకు ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల నుంచి వచ్చాడు. అయితే ఈ ఆర్ఎస్ఎస్లో మనకు నేర్పేది ఏమిటయ్యా అంటే మొట్టమొదట క్రమశిక్షణ. గుర్తుపెట్టుకోండి, ఏంటి క్రమశిక్షణ. ఇంకా ఇది కొత్త మీటింగ్ కాబట్టి ఇలా ఉంది, కానీ నేను చాలా చోట్లకి వెళ్ళాను ఆర్ఎస్ఎస్లో మీటింగులు వ్యవహారం. నాకు ఇక్కడికన్నా నార్త్ ఇండియా బాగా అలవాటు. అక్కడ ఏంటంటే టైం అంటే టైము, పంచువాలిటీ. ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారో అంత ఖరాఖండిగా ఉంటారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నిక్కర్లు వేసుకుని వస్తారు. చాలా ఇప్పుడు పాడినటువంటి దేశభక్తి పాటలు ఉంటాయి. ప్రతి వారము ప్రతి నెల మీటింగులు ఉంటాయి. ఆ మీటింగులో అక్కడ ఉండేటటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, లేదా రాజకీయ నాయకులు చేయలేని పనులు ఉన్నాయో, లేదా ఒక గ్రామం కానీ ఒక ప్రదేశం కానీ ఏదైనా సరే కొంతమంది కూడుకుని ఏదైనా బాగు చేయవలసి ఉంటే కనుక నిర్ణయాలు తీసుకుని వాళ్ళందరూ కలిపి చిన్న పెద్ద ముసలి ఆడ మగ తేడా లేకుండా పెంట పీతులు కూడా ఎత్తుతారు. అలాంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్లో ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే అది ఎక్కువగా నార్త్ ఇండియాలో బాగా వ్యాప్తి చెందింది. అక్కడ ఏమిటంటే ఏదైనా విపత్తు జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా పోలీసు వాళ్ళకన్నా మిగతా వాళ్ళకన్నా ముందర ఏదో రామబంటుల్లాగా మొత్తం వచ్చి పడిపోతారు. అలాగా ఒక్క మెసేజ్ చాలు వాళ్ళకి, పలానా చోట పలానా విపత్తు జరిగింది అని చిన్న మెసేజ్ పెడితే వెంటనే ఆఫీసులో ఉన్న వాళ్ళు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళు పని మానేస్తారు. వాళ్ళ డ్రెస్సులు ఉంటాయి మామూలుగా కాకి రంగు చొక్కా ఇరుకల్లో మీరు టక్ వేసేసుకోవడం, ఆర్మీ వాళ్ళకన్నా స్పీడ్గా వెళ్ళిపోయి సేవ చేసేటటువంటి తత్వం ఒక ఆర్ఎస్ఎస్లోనే ఉంది. ఇలాంటి గుణం, ఇలాంటి లక్షణం ఇంకా ఎందులోనూ లేదు. నిజంగా పోలీసు వాళ్ళు మిగతా వాళ్ళే కూడా ఫోన్ చేశాక సర్దుకుని వస్తారేమో, కానీ యుద్ధ ప్రాతిపదికన వచ్చి సేవ చేయాలనే తత్వం ఆర్ఎస్ఎస్లోకే ఉంది. అయితే చాలామంది అనుకుంటారు ఈ ఆర్ఎస్ఎస్ అంటే హిందూ మతానికి సంబంధించినటువంటిది అని. కాదు. మీరు నిజంగా చూస్తే ఆర్ఎస్ఎస్లో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అన్ని రకాల మతాల వారు ఈ మిళితమై ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్.
అయితే ఇక్కడ ప్రధానమైన లక్ష్యం ఏంటంటే దేశంతో పాటుగా ధర్మం. మా ధర్మం చాలా గొప్పది. మా ధర్మం ఎవరిని నాశనం చేసేమని కోరుకోదు, ఎవరిని పాడు చేయమని కోరుకోదు. అలాగే మా మతంలోకి రాకపోతే నువ్వు చచ్చిపోతావని చెప్పదు, భయపెట్టదు, హింసించదు. మా మతాన్ని మేము గౌరవించుకుంటాం, పక్క మతాన్ని గౌరవిస్తాం. అలాంటి లక్షణం ఉన్నటువంటిది. అందుచేత మా ధర్మాన్ని మేము గౌరవించుకునే హక్కు మాకు ఉండాలి. ముందర మా ధర్మాన్ని నాశనం చేయడానికి వీల్లేదు అనే సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది ఈ సిద్ధాంతం. అంతే, ఏమీ లేదు. మా ధర్మం మాకు ముఖ్యం. ఎందుచేత ముఖ్యమయ్యా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా వేరే దేశాలతో యుద్ధం చేయనటువంటి దేశం లేదు. చిన్న చిన్న దేశాలు కూడా ఏదో ఒక దేశం ఏదో దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఇప్పటిదాకా ఏ దేశంతో కూడా తనంతట తాను యుద్ధం చేసి లాక్కోవడానికి పీక్కోవడానికి చేయనటువంటి దేశం ఉందంటే కనుక అది ఒక భారతదేశం మాత్రమే. ఎవడో కానొక సమయంలో వివేకానందని అడిగట్ట, ఏమిటయ్యా నీ దేశం గొప్పతనం? ఒక్క దేశంతో యుద్ధం చేసిందా? మీరందరూ పిరికోళ్ళు, మీరేమీ చేయలేరు, ఏ దేశాన్ని ఇచ్చేయలేరు, మీరేదో పిరికోళ్ళని చెప్తే అప్పుడు వివేకానందుడు చెప్పాడు, మరి పిచ్చోడా, నా దేశం ఏ దేశంతో యుద్ధం చెయ్యకపోవచ్చు, కానీ నా దేశం ఇంకొక దేశానికి అన్నం పెట్టింది, ఇంకో దేశానికి సంపదలు ఇచ్చింది, ఇంకో దేశం నాశనం అయిపోతే కాపాడింది. ఒక దేశాన్ని కాపాడేటటువంటి ధైర్య సాహసోపేతం కూడా దేశమే తప్ప పక్క దేశాన్ని ఆక్రమించుకుందాం, నాశనం చేద్దామనే లక్షణం మాలో ఎవరికి లేదు. కాబట్టి మా దేశమే నాకు గొప్పదే అని చెప్పుకొచ్చాడు. అంచేత ఏదో యుద్ధాలు చేసేసి లాగేసుకుని పీకేసుకుంటే గొప్పది కాదు. కానీ అలాంటి మన గొప్ప దేశం యొక్క గొప్పతనం మనం తెలుసుకోలేకపోతాం. అయితే ఇప్పుడు ఈ సంఘాలు, ఈ ఆర్ఎస్ఎస్ ఈ వ్యాప్తి చెందడానికి చాలా అవసరం ఉంది. ఎందుచేత అవసరమయ్యా అంటే కనుక మనలో ఐకమత్యత లేకపోవడం ప్రధానమైన విషయం. మనందరికీ ఉంది దేశభక్తి, మనందరికీ లేకపోవడం ఏమీ లేదు. మనందరికీ దేశం అంటే చాలా ఇష్టం, మనందరికీ మన దేశం బాగుండాలని కోరుకుంటాం. కానీ దానికోసం ఎంతో కొంత చేసే అవకాశం రావట్లేదు. చేయాలని ఉంటుంది, ఏం చేయాలి? సరే ఇప్పుడు నాకు మా ఊరి కోసమో మా దేశం కోసం ఏదో చేసేయాలి, ఏం చేయాలి చెప్పండి? ఏమైనా ఉందా? ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో దానికి ఒక నాయకుడు కావాలి, దానికి సంబంధించి ఒక మంచి సంఘం కావాలి. అలాంటిదే ఆర్ఎస్ఎస్. అలాంటి కార్యకర్తలే వీళ్ళందరూ కూడా, అలాంటి అధ్యక్షులే ఇలాంటి వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఏంటంటే ఒక నాయకత్వం తీసుకుంటారు. అయితే రాజకీయ పార్టీలు వాళ్ళకి ఓట్ల గురించో స్వార్థం గురించో చేసేది. ఇది ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళ పనులన్నీ మానుకుని చేసేది. కాబట్టి ఇలాంటి వాటిల్లో మనం సమైక్యం అవ్వడం వల్ల మన జీవితంలో ఖచ్చితంగా మన సమయం వృధా అవదు. ఎవరి కోసం మనం ఏమీ త్యాగం చేయడం లేదు. మన కోసం, మన దేహం కోసం లేదా మన దేశం కోసం మాత్రమే కృషి చేసేటటువంటి సంస్థ. కాబట్టి ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సంస్థ, నిస్వార్థపరమైనటువంటి సేవ చేసే సంస్థ. అయితే ఇక్కడికి వస్తే మనకు కూడా అంతే, మనం ఏ స్వార్థం లేకుండా త్యాగం చేయగలిగిన వాడు మాత్రమే ఈ ఆర్ఎస్ఎస్లో ఉండాలి. అంతేగాని దీంట్లో వస్తే నాకు పేరు వస్తుందా, నన్ను చేజెక్కిస్తారా అనేవాడు అసలు ఆర్ఎస్ఎస్కి పనిచేయడు. ఆర్ఎస్ఎస్లో ఉండి ఇప్పుడు ఈయన ఉన్నారు, దాకా వచ్చినప్పటి నుంచి చూడండి, ఈయన ప్రధాన వ్యక్త. వచ్చినప్పటి నుంచి వాళ్ళు కుర్చీలు వేయండి, వాళ్ళకి వేయండి, వాళ్ళు అలా చేయండి, కూర్చోడు. అసలు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అసలు కూర్చోలేడు. వాడికి ఎంతసేపు పని, సేవ, ఎలా మనం వ్యవస్థ చేద్దామనేటటువంటి ఆసక్తే ఆర్ఎస్ఎస్లో ఉంటుంది. అయితే దురదృష్టం ఏమిటయ్యా అంటే మన దేశంలో ఉండే ప్రజలు ఎలా తయారయ్యారంటే దేశభక్తి తగ్గిపోతూ వస్తుంది. దేశభక్తి ఎలా తగ్గిపోతూ వస్తుందంటే దేశాన్ని కాపాడడానికి జవాన్లు ఉన్నారు, పరిపాలించడానికి ప్రభువులు ఉన్నారు, మనకి ఇంకేముంది, మనం పట్టించుకోవాల్సింది ఏముంది అనుకుంటున్నామే తప్ప మనకంటూ దేశం మీద చాలా బాధ్యత ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒకే ఎగ్జాంపుల్. ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను సింగపూర్ అనే ఒక దేశం వెళ్ళిన తర్వాత ఒక ప్రతిష్ఠ కోసం వెళ్ళాం. అక్కడ మామూలుగాను సూటు బూట్ వేసుకునేటువంటి ఒక మేనేజర్ బయటకు వచ్చి ఒక మురుగుంటలో చెత్త తీసేస్తున్నాడు. చెత్త తీసేసి ఒక కవర్లో వేస్తున్నాడు. నేను అడిగాను వాడిని, ఏమయ్యా అతను పెద్ద సూటు బూట్ వేసుకుని మేనేజర్లో ఉన్నాడు, ఎంత చెత్త చేత్తో తీస్తున్నాడు ఏంటి, మనం డ్రైనేజీలో ఇలా చెయ్యం కదా, అంత అత్యవసరం ఏదైనా అడ్డుపడిందా అని అడిగాను. అడ్డుపడడం కదయ్యా బాబు, ఇక్కడ ఏంటంటే 0% పొల్యూషన్, అంటే ఒక్క శాతం కూడా పొల్యూషన్ అక్కడ ఉండడానికి వీల్లేదు. ఎంచేత అదంతా మళ్ళీ రీసైకిల్ అయిపోవాలి వాళ్ళకి. అంచేత ఎంత గొప్పవాడైనా సరే 1% డస్ట్ను కూడా వాడు అట్టే పెట్టకుండా సంచిలో వేసి వాడు డస్ట్బిన్లో వేయవలసిందే. వాడు ఎంత గొప్పవాడైనా సరే, ఎంత మేనేజర్ అయినా సరే. అంటే దేశంలో ఉండేటటువంటి కట్టుబాటు దేశం యొక్క గొప్పతనం అలాంటిది. ఆ దేశాన్ని వాళ్ళు రక్షించుకొని, వాళ్ళకున్నది చాలా చిన్న ప్రాంతం అయినా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కడా కూడా ఇంత పొల్యూషన్ లేకుండా కాపాడుకోగలుగుతున్నారు. వాళ్ళకి నిజంగా సరైన వనరులు ఉండవు, సరైన నీరు ఉండదు, ఏమో ఉండదు.
అయినా సరే వాళ్ళు గొప్ప స్థాయిలోకి వెళుతున్నారంటే వాళ్ళంత గొప్ప వాళ్ళు అవ్వడానికి కారణం ఒకే ఒక్క కారణం, ప్రతి మనిషిలోనూ బాధ్యత. దేశం అంటే బాధ్యత, వాడి ప్రదేశం అంటే బాధ్యత, వాడి చుట్టుపక్కల ప్రాంతం అంటే బాధ్యత, నా అనే కాకుండా నా దేశం అనేటటువంటి బాధ్యత వాళ్ళలో ఇమిడీకృతమై ఉంది. అయితే మనలో కూడా ఉండేది పూర్వం, ఇప్పుడు లేదు, పోతుంది. ఏం చేద్దారంటే స్వార్థం పెరిగిపోయింది మనలో కూడా. ఎవరు పక్కింటి వాడు అలా పోతే నాకెందుకు, మా ఇంటి చుట్టుపక్కల చెట్టు ఉంటే నాకెందుకు, నా ఇంటి దగ్గర కూడా శుభ్రంగా ఉందా లేదా, అదే తయారవుతున్నాం మనం అందరం కూడా. అందునే ఒక సినిమా ఉంది, కన్నడ సినిమా, ఉత్తేజ్ గారి. అందులో ఏంటంటే వాడు చివరికి వచ్చేసరికి వాడు ఒక సీఎం అవుతాడనమాట. అయిన తర్వాత ఏం చేస్తాడంటే అన్నీ అమ్మేస్తుంటాడు, కనపడిందల్లా బస్సులు, కార్లు, విమానాలు, రకరకాలు అన్నీ అమ్మేసి ఇంకేం మిగిలే అని అడుగుతాడు. అయ్యా మొత్తం అమ్మీనే అమ్మేశారని మీరు, ఇంకా రోడ్లు ఒకటే మిగిలే అన్నాడు. రోడ్లు కూడా అమ్మే అన్నాడు. రోడ్లు కూడా అమ్మేశాడు. అంతా అయిన తర్వాత ఎందుకు అమ్మేసావు ఇవన్నీ కూడాను, పిచ్చిగా నీకిందా నీకు అంటే, పిచ్చోడు కాదు నేను, ఈ ఇండియా ప్రజలకు ఎలాగా ఉండాలి, వీళ్ళకి ఏంట్రా అంటే వాళ్ళదంటేనే వాళ్ళు సంరక్షించుకుంటారు, ప్రభుత్వాన్ని దేశాన్ని అంటే వాళ్ళు చెత్త పోస్తారు, రేపు పొద్దున్న చూడన్నాడు. తర్వాత రోజు చూస్తే ఇంటి ఎదురుగుండా మురుగుంటలు లేవు, చెత్త కుప్పలు లేవు, ఏమీ లేవు. ఇంచేత ఎవరింటి ఎదురుగుండా రోడ్డు వాడికి అమ్మేశాడు. ఎవరింటికుండా ఎదురుగుండా పాచి వాళ్ళు చేసుకుంటారా లేదా, ఎవరుగా వాళ్ళు తుడిచేసుకుంటారా లేదా, మీ ఇంటి ఎదురుగుండా మీరు ముగ్గులు పెట్టేసుకుంటారా లేదా. ఈ పండుగలు వస్తున్నాయి, ఇంక ఈ ప్రతి ఇంటి దగ్గర ముగ్గులే అందంగాను. మీ ఇంటి ఎదురుగుండా చాలా బాగుంటుంది, పక్కింటి దగ్గర అంటే ఇలా ఎవరిది వాడికి అమ్మేసామనుకోండి, వాడి ఇల్లైతే వాడు శుభ్రపరచుకున్నప్పుడు వాడు రోడ్డు అనుకో వాడు శుభ్రపరచుకుంటాడు, అవునా కదా. అయితే అమ్మేశాను అన్నాడు వాడు. అంటే ఇది నాది, నాకు రిజిస్ట్రేషన్ అయ్యిందంటేనే నువ్వు చేస్తావు అనమాట. నీకు రిజిస్ట్రేషన్ అయ్యలేదు దేశాన్ని అంటే నువ్వేం చేయవన్నమాట, పట్టుకెళ్ళి చెత్త పోస్తావు అనమాట. ఈ లక్షణం మారాలి. ఈ లక్షణం మారితేనే మనలో ఆ దేశభక్తి అనేది ఇముడీకృతమై ఉంటుంది. ఇలాగే అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నాను. నేను నార్త్ ఇండియాలో ఇదివరకు ఎక్కువ యాగాలు చేయించడానికి వెళ్ళేవాడు 10 ఏళ్ళ క్రితం. ఒక గ్రామంలో ఒక విపత్తు వచ్చింది. ఆ విపత్తు వస్తే నిజంగా అంటే మేము అక్కడ ఏదో ఒక ఆలయం ప్రతిష్ఠ కోసం వెళ్ళామన్నమాట. వరదలు వచ్చేసి బీభత్సం అయిపోయింది, ఇంక మొత్తం అంతా అతలాకుతలం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది అక్కడ ప్రాంతం అంతా కూడా. నిజంగా చెప్తే రమ్మరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు వీళ్ళందరూ కూడా, బస్సుల్లోనూ లారీల్లోనూ ఎక్కడ పడితే ఎలా పడితే అలా దిగిపోయి 2 రోజుల్లో దరిద్రంగా ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసేసి, మొత్తం అన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి డస్ట్ అంతా ఎత్తేసి కుళ్ళంతా క్లీన్ చేసేసి మొత్తం నీట్గా చేసి వెళ్ళిపోయారు. వాళ్ళే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా? అదే నా జీవితంలో మొట్టమొదటిసారి అసలు ఆర్ఎస్ఎస్ అనే పదం విన్నాం. ఎవరంటే వీళ్ళు పోలీసు వాళ్ళు అనేది కాదు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అని. వాళ్ళు ఏమిట్రా అంటే ఎక్కడైనా సరే ఒక విపత్తు జరిగితే ఒక ఫోన్ కాల్ వస్తే వాడికి ఇలాంటి ఒక అధికారికుడు ఉంటాడు, ఆయన అక్కడ వాళ్ళందరికీ చెప్తారు. వాళ్ళు ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్న వాయిదాలు వేసి వచ్చారు. అది విచిత్రం. ఇంట్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్ ఉంటే నాకు కుదరదు, నేను సంఘంలో ఉన్నాను, నేను వెళ్ళిపోవలసిందే, పెళ్లి వాయిదా వేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఇందులో. అంటే వాళ్ళ ఇంటి కుటుంబంలో ఉండే శుభకార్యం కన్నా ఒకడు ఆపదలో ఉన్నాడంటే ఆదుకోవడమే నాకు ముఖ్యం అనేటటువంటి స్థాయి అలాంటి రావడం అది సామాన్యమైన విషయం అయితే కాదు. దానికి త్యాగం చేసే లక్షణం, త్యాగం చేసే గుణం మనలో అవలంబవ్వాలి. కానీ అది నిజంగా మనలో ఉండేది. మన పూర్వ ఋషుల్లో, మన తాత ముత్తాతల్లో, మన జీన్స్లో అవన్నీ ఉన్నాయి. మనం అందరికీ ఇప్పటికీ ఎవడైనా సైకిల్ మీద పడిపోతే మనం ఎంత పని మీద వెళ్తున్నా మనం పక్కన ఆప్ చేసి వాడిని లేపి వాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి దాకా మనం వెళ్ళాం, అవునా కదా. అంటే మనలో ఆ లక్షణం ఉందా లేదా? పరోపకారం, ఎవరికైనా పడిపోతే అయ్యయ్యో అనేటటువంటి లక్షణం ఉందా లేదా? మన జీన్స్లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం అవన్నీ పోతూ వస్తూ ఉన్నాయి. అయితే ఆ త్యాగగుణం, దయాగుణం, ధర్మగుణం ఉండాలి. అయితే వీటన్నిటికీ అసలైన ప్రధాన కారణం ఇవన్నీ ఎందులో ఉన్నాయన్నది ముఖ్యం. ఎందులో ఉన్నాయి? ఇవన్నీ కూడా మన ధర్మంలో ఉన్నాయి. మన ధర్మం కాపాడుకోకపోతే, మన ధర్మాన్ని రక్షించుకోకపోతే మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. కారణం ఏంటంటే కనుక మనలో ఐకమత్యత లేకపోవడం వల్ల వేరే ధర్మాలు మన ధర్మాన్ని వచ్చి ప్రస్తుతం పాడు చేయడానికే కాదు, మన దేశాన్ని నాశనం చేయడానికి కక్ష కట్టి ఎన్నో రకాల కుళ్ళు కుతంత్రాలు రచిస్తూ మనలో కొట్టుకునేలా చేస్తూ ఐకమత్యం లేకుండా చేయడమే వాళ్ళ పని. అయితే ఈ సమయంలో మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి మనం ముందర మన ధర్మాన్ని రక్షించుకోవడం, మన ఆలయాలు రక్షించుకోవడం, ఫస్ట్ మనం అందరం సంఘంగా తయారవ్వడం. ఎందుకంటే అదే అసలు అవదాం, మిగతావి ఏవైనా అవుతాయి, మిగతా ఏదైనా అయిపోతాయి, మనం సంఘంలో అవడమే అవుతాం. ఇంచేతనంటే హిందువునాం అనేకత్వం అని. హిందువులు ఏంట్రా అంటే ఒకడు ఆలోచన. మనకు అందరికీ ఏంటి ఆధిపత్యం కావాలి. మనకి నాయకత్వం ఇస్తేనే ఉంటాం, లేకపోతే పక్కకి వెళ్ళిపోవే నాకు పనే ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా అంతే.
ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా అందులో మనం ప్రధాన కార్యకర్తలు అయితే ముందర వెళ్ళాలి, లేకపోతే మీటింగ్ స్టార్ట్ అయ్యి ఒక పావుగంటకి వెళ్దాం అనుకునే వాళ్ళమే. అలా ఆ లక్షణం మళ్ళీ ఉండకూడదు. మనం కూడా నడుం బిగించుకుని దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం, మన యొక్క వ్యవస్థ కోసం ముందుగా ఉండేవాడే ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అంచేత ఇప్పుడు ఇంకా పెద్దలు చాలా మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. నేను ప్రధానంగా చివరిగా చెప్పదలిగింది ఏమిటంటే కనుక, మొట్టమొదట మనం అందరం కూడా ఒక ఐకమత్యత సాధించుకోవాలి. హిందువులందరూ కలవలసిన అవసరం వచ్చింది. ఈ దేశానికి ఇప్పుడు వచ్చింది, ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు చివరి దశలో ఉంది. ఎప్పుడైనా సరే మనం కలవకపోతే మన దేశాన్ని మనమే పాడు చేసుకునే వాళ్ళు అవుతాము. ఎందుకంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది బయట. ఎలా మన దేశాన్ని నాశనం చేసేద్దావా అని చూసేవాళ్ళే, మనల్ని ఎలా విడదీద్దామని చూసేవాళ్ళే. అంచేత ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ ద్వారా అయినా సరే, ఇన్నాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఇక్కడికి రావడం కూడా అదృష్టం. ఎందుకంటే మనకి లేదు, ఈ వ్యవస్థ ఇంకా రాలేదు సరిగ్గా ఇక్కడికి, చాలా తక్కువగా వచ్చింది. నార్త్ ఇండియాలో విపరీతంగా వ్యాప్తి చెందింది, చాలా బలోపేతంగా ఉంది. అదృష్టం మనకి ఇలాంటి మహానుభావులు అందరూ పూనుకుని చేస్తున్నారు. కాబట్టి మనంతరం మనం చేయవలసింది ఏంటంటే ఏమీ లేదు. వాళ్ళు చెప్పినప్పుడు రావడం, వాళ్ళు చేయాలనుకున్న దాంట్లో మనం పాల్గొనడం, మనకంటూ మనకు కుదిరినప్పుడు మనం దానికి సంబంధించినటువంటి విషయంలో మనంతరం మనం చేయగలిగినటువంటి సేవ చేయడం. పరోపకారం ఏదో శరీరం. అయితే ఇందాక ఫస్ట్లో చెప్పినట్టుగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలోనూ ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చారు, లేకపోతే అసలు రారు. మీరందరూ నా కోసం కాకుండా ఏదైనా చేయగలవా అనే లక్షణం ఎంతో కొంత ఉన్న కారణం చేతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ అలాంటి వాళ్ళే, అందరూ సేవకులే, ఎంతో కొంత సమాజం కోసం సేవ చేసేవాళ్ళే. కాకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్స్, అంటే ఎవరికి వాళ్ళు స్వయంగా నాకు తోచేది నేను. ఇప్పుడు నేను ఉన్నాను, ఎక్కడికో వెళ్ళాను, ఆ ఊరి నిండా చక్కగా మొక్కలు అందంగా కనపడింది. నాకు మా ఇంటికి వస్తుంటే ఎండ మొక్కలు లేకపోవడం అసహ్యంగా కనపడింది. నా అంతటి నాకే అనిపించింది, నా గ్రామం వెళ్తుంటే నాకు పచ్చగా మొక్కలు కనపడాలని నా అంతటి నాకే అనిపించి నేను మొక్కలు వేసాను. అలా నా అంతటి నాకు అనిపించి నేను చేశానే తప్ప ఇండివిజువల్గా. అలా సంఘంగా కలిపి చేస్తే ఇంకా ఎంత చేయగలం? ఇంకో 10 మంది నాకు వస్తే ఇంకెన్ని మొక్కలు నాటగలను, ఇంకెన్ని 100 గ్రామాలకు చేయగలను? అదే ఇప్పుడు మనలో లోటు. అది తీర్చేటటువంటిది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంఘం. అర్థమైందా? నీ ఒక్కళ్ళని కాకుండా మనం ఇప్పుడు ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు నలుగురు వచ్చి ఒక మీటింగ్ పెట్టుకుంటేనే ఇంతమందిని సాధించగలిగారే. ఈ ఒక్కొక్కడు ఇంచుమించు 200 మంది ఉన్నారంటే 50 మందితో సమానం అయ్యారు కదా. అలాంటిది ఇప్పుడు ఇంతమంది ఉన్నారంటే మీరు ఒక్కొక్కరు మీరు తలుకో 50 మంది అయితే ఎన్ని 100 మంది అవుతారు, ఎన్ని 1000 మంది అవుతారు? మనం తలుచుకుంటే చెయ్యలేనిదే ఉంది, సాధించలేనిదే ఉంది. కాకపోతే అందరం ఒక గీత మీదకి రావాలి. అంచేత వీళ్ళందరూ ఇంజిన్లు అవుతారు, మనందరం భోగిలు అవ్వడానికి సిద్ధమవుదామని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకా మాట్లాడే చాలా వక్తలు ఉన్నారు కాబట్టి స్వస్తి. ఇంకా మేము కూడా గాయత్రీపేటలో మీ స్పీచ్ వినలేదు, కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్ గురించి తెలియకపోయినా తెలుసుకుని చాలా విపులంగా చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మహిళా వక్త మేము మేడం గారి పేరు రాసుకోవడం జరిగింది, గొరుగురు వరలక్ష్మి గారు. మన గీతా మందిరంలో బాగా మాట్లాడారని నాకు కౌలాగానే, అయితే మీరు రావాలండి అని కోరాం, కానీ ఆవిడ కొన్ని కారణాల రాలేదు. కానీ ఇప్పుడు ఒక మహిళా వక్త నల్లమిల్లి కృష్ణవేణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి మైక్ ఇవ్వండి. జయ శ్రీరామ్. నాకు కొంచెం ఈర్ష్యగా ఉంది. ఎందుకు చెప్పండి? నేను చెప్పవలసిన విషయాలన్నీ ప్రధానమంత్రిగా వారే అయ్యో వారు గాయత్రీపేట సుబ్రహ్మణ్య శర్మ గారు పీఠాధిపతిగా వారు మాట్లాడలేదు. అసలు ఆధ్యాత్మికత గురించి కించిత్ కూడా మాట్లాడలేదు. అంతా సంఘము 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 సంఘము, స్వయం సేవకు, దేశము, ధర్మము, సంస్కృతి, వీటి గురించి మాట్లాడారు. అంటే ఒక సంఘం యొక్క తర్ఫీదు పొందినటువంటి, శిక్షణ పొందినటువంటి ఒక దేశభక్తుల యొక్క ప్రవచన, మార్గదర్శనం, ఉపన్యాసం, అనుగ్రహ భాషణం ఏదైతే ఉంటుందో అదంతా సుబ్రహ్మణ్య శర్మ గారు ఇచ్చేశారు. అంచేత నాకు కొంచెం ఈర్ష్యగా వారు అసలైనటువంటి స్వయం సేవకు బంధువు అని మీ అందరికీ ఎదురుకుంటా ప్రకటిస్తూ శుభం భూయా వారికి
నా ఆశీర్వాదం కూడా అందజేస్తూ సంఘ భారతమాత ఆశీర్వాదం అందజేస్తూ తొమ్మిది శుభశ్రీగ్రం కళ్యాణం. చాలా సంతోషం. కళ్యాణం అంటే పెళ్ళి అనుకుంటున్నా, కళ్యాణం అంటే శుభం జరగాలని చాలా మంది కళ్యాణం అంటే శుభం జరుగుగాక. జై శ్రీరామ్. అమ్మా ఎవరమ్మా? నల్లవల్లి కృష్ణవేణి.